ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోని సెదక్ విననప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. దేవుడి లేఖన భాగాన్ని ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే ఇశ్రాయేలీయుల కొరకు యెహోవా పోరాడుట అని పేరు పెట్టుకోవచ్చు. ఇశ్రాయేలీయుల కొరకు యెహోవా పోరాడుట, లేదా యెహోషువ ద్వారా దేవుడు దక్షిణ ప్రాంతపు రాజులను జయించుట. దక్షిణ ప్రాంతపు రాజులను జయించుట. 43 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 6 వచనాలు ఇశ్రాయేలీయులకు కలిగిన అద్భుత విజయం. ఇశ్రాయేలీయులకు కలిగిన అద్భుత విజయం. 7 నుండి 27 రెండవ భాగం కనాను దక్షిణ రాజుల ఓటమి, లేదా యెహోషువ కనాను దక్షిణ ప్రాంతపు రాజులను ఓడించుట. దక్షిణ ప్రాంతపు రాజుల ఓటమి. 3వ భాగం 28 నుండి 43 వరకు దక్షిణ ప్రాంతమును సంపూర్ణముగా జయించుట. దక్షిణ ప్రాంతమును సంపూర్ణముగా జయించుట. ప్రియులారా, ఈ అధ్యాయాన్ని మనము గమనిస్తూ ఉండగా వీరు ఒక 5గురు రాజులు యెహోషువ మీద, ఇశ్రాయేలీయుల మీద వారు యుద్ధమును ప్రకటించారు. గిబియోనీయుల మీద వారు యుద్ధమును ప్రకటించారు. వీరెవరంటే అమోరీయులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దేవుడు ఈ అమోరీయులకు దాదాపుగా 400 సంవత్సరాల సమయాన్ని ఇచ్చాడు మారు మనసు పొందటానికి. అయితే 400 సంవత్సరాలు అయినా వారు మారు మనస్సు పొందనందున దేవుడు వారి మీద యుద్ధాన్ని ఆయన ప్రకటించాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో ప్రతిదానికి సమయము కలదు అని మనం గమనిస్తున్నాం. దేవుడు ఆయన కార్యములు మనము గమనిస్తూ ఉండగా అబ్రహాము యొక్క వారసులతో ఆయన వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు మనము చదివితే అక్కడ ఏమన్నాడు దేవుడు? ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు వారికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు అక్కడికి మరల వచ్చెదరు అని నిశ్చయముగా తెలుసుకున్నాము. కదా, అమోరీయుల మీదికి యెహోషువ ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి విజయాన్ని మనము గమనిస్తున్నాం. కదా, దేవుడు ఆయన ఎవరు నశించుట ఆయన చిత్తము కాదు.
అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం. ఈ అమోరీయుల పై విజయాన్ని దేవుడు క్రీస్తు విరోధి వాని సేన పైన విజయానికి ఒక ఛాయగా మనం చూడగలం. క్రైస్తవ జీవితం అనగానే పోరాట జీవితం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడానికి వారు యుద్ధాలు చేసినట్లుగా మనము గమనిస్తున్నాం. నేడు క్రైస్తవ జీవితములో కూడా ప్రియులారా ఒక యుద్ధము. అందుకే పౌలు తన అనుభవములో ఆయన అంటాడు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రియులారా, ఆనాడు యెహోషువ పోరాటం, ఈనాడు క్రైస్తవ జీవితంలో పోరాటానికి ఎన్నో పాఠాలను మనం గమనించగలం. సరే, మనం విభజనలోనికి వెళ్దాం. మొదటి 6 వచనాలు ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన విజయం. మొదటి 6 వచనాల్లో ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన విజయం. ఇందులో మొదటి 2 వచనాలు మనము గమనిస్తూ ఉండగా, యెరూషలేము రాజు అదోనీ జెదక్ ఇశ్రాయేలీయులను గురించి ఆయన విన్నప్పుడు బహుగా భయపడిరి. మొదటి వచనములో భయపడిరి. ప్రియులారా, వారు ఏమి విన్నారు? మొదటి వచనములో యెహోషువ హాయిని పట్టుకునిన సంగతి వారు విన్నారు. యెరికోను దాని రాజులను నిర్మూలము చేసిన సంగతిని వారు విన్నారు. గిబియోనీయులతో వారు ఎలా సంధి చేశారో విన్నారు. దేవుడు తన ప్రజల కొరకై ఆయన చేసిన అద్భుత కార్యములను అన్యులు వారు వినేవారు. ఇక్కడ యెరూషలేము రాజు అదోనీ జెదక్ అనే మాట. వాస్తవానికి ఈ సెదక్ అనేటువంటి ఈ వంశపు వారు మనం ఆదికాండం 14వ అధ్యాయములోనే మనము గమనిస్తాం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో, మరియు షాలేము అదే యెరూషలేము, ఆనాడు షాలేము అని పిలువబడిన ఆ ప్రాంతమే యెహోషువ కాలములో యెరూషలేము అని పిలువబడింది. షాలేము రాజైన మిల్కీ సెదక్, ఇక్కడ యెరూషలేము రాజైన అదోనీ సెదక్. వీరందరూ ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు. అయితే వీరు దేవుని గురించి విన్నప్పుడు, దేవుని మహిమను గురించి విన్నప్పుడు, దేవుని శక్తిని గురించి విన్నప్పుడు, దేవుని సైన్యం ఇశ్రాయేలీయుల సైన్యమును గురించి విన్నప్పుడు, దేవుని యొక్క తీర్పులు, అసాధారణమైన అద్భుతమైన తీర్పులను ఆయన అనుగ్రహించిన విజయాన్ని గూర్చి విన్నప్పుడు వారు భయపడిరి అనే మాట గమనిస్తున్నాం. వారు భయపడిరి. నాడు ఇశ్రాయేలీయులు వారి విజయాన్ని చూచి అన్యజనులు భయపడ్డారు. నేడు సంఘమును చూచి లోకము భయపడాలి. ఆదిమ సంఘం యెరూషలేము సంఘములో మనము ఇదే గమనిస్తాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41 నుండి 43 వరకు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు అనగా వారు వాక్యము ద్వారా పొడవబడ్డారు, వాక్యమును హృదయములో చేర్చుకున్నారు, వారు మారు మనస్సును పొందారు, వారు బాప్తిస్మమును పొందారు. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆ 120 మంది ఉన్నారే మేడగదిలో, వారితో కూడా వీరు చేర్చబడ్డారు. ఈ చేర్చబడిన వారు సంఘముగా వారు పిలువబడ్డారు. సంఘ ఆరంభం వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును,
ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. దేవుని పిల్లలు వారు మారు మనస్సు, వారి సహవాసం, వారి బోధ, వారి జీవితాన్ని వారు గమనించినప్పుడు దేవుడు వారి విషయములో చేసిన ఈ అద్భుతమైన కార్యములను చూచి వారు భయపడిరి. మాత్రమే కాదు, ఇక్కడ ఈ అదోనీ సెదక్ ఎందుకు భయపడ్డాడంటే, గిబియోనీయులు అలాంటి గొప్పవారు. గిబియోనీయులు అనగానే వారిని గురించి ఒక మాట మనం గమనిస్తాం. ఈ గిబియోనీయులు చూడండి, అక్కడే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనములో, ఏలైనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. ఇలాంటి వారు శూరులు, గొప్ప జనము, గొప్ప పట్టణము, వీరే బలహీనమైన స్థితిలోనికి వెళ్ళి ఇశ్రాయేలీయులకు లొంగిపోయారు. ఈ సంగతి విన్నప్పుడు యెరూషలేము రాజు బహుగా భయపడెను. అంటే రాబోయే తీర్పును, ఇక నేను ఉండగలనా, వారిని జయించగలనా? ఇశ్రాయేలు శత్రువులు వారు చాలా భయపడ్డారు. అన్య రాజులు ఒకరితో ఒకరు కూడుకొని మనం ఎలాగైనా ఈ గిబియోనీయులను నాశనం చేద్దాం, ఆ తర్వాత ఇశ్రాయేలులను నాశనం చేద్దామని ఒక ఆలోచన చేసినట్లుగా 2వ వచనములో మనము గమనిస్తున్నాం. చూడండి, 48వ కీర్తన 4, 5, 6 వచనాల్లో, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పుట్టెను అనే మాట గమనిస్తున్నాం. పిల్లరా, దేవుడు ఆయన తీర్చబోయే తీర్పును గురించి ఈ అన్య జనాంగాలు ఆలోచించినప్పుడు వారి హృదయాలలో వణుకు ప్రారంభమైనది. 7 ఏండ్ల శ్రమల కాలములో కూడా ఇలాంటి సంఘటననే మనము గమనిస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగం మీదికి అన్య జనులందరూ వారు కూడి వస్తూ ఉండగా దేవుడు తీర్చబోయే తీర్పు విషయములో వారు ఎలాంటి వారుగా ఉన్నారు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17 వచనాలలో, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయున్న వాని యొక్కయు, గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు. దేవుడు ఆయన తీర్పు తీర్చే సమయంలో ఎవరు ఆయన ముందు నిలువ జాలరు. దేవుడు సర్వశక్తిమంతుడు. మంచిది ప్రియులారా, తర్వాత 3 నుండి 5 వచనాలలో కనాను దక్షిణ రాజులు గిబియోనుపై దాడికి ఏకమగుట. ఈ అన్య రాజులు, కనాను దక్షిణ ప్రాంతపు రాజులు గిబియోను, ఏ గిబియోనీయులైతే ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారో ఈ గిబియోనీయులను ఓడించాలి, దాడి చేయాలని వారు సమావేశమైనట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, 3, 4 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. హెబ్రోను రాజైన హూహాము నొద్దకును, యార్మూతు రాజైన పీరాము నొద్దకును, లాకీసు రాజైన యాఫీము యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. తర్వాత చూడండి, కాబట్టి అమోరీయుల 5 రాజులను, అంటే వీరందరూ అమోరీయులు. యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూతు రాజు, లాకీసు రాజు, ఎగ్లోను రాజు, వీరందరినీ అమోరీయుల 5 రాజులు
అని మనం చదువుతున్నాం కదా. కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. కదా అదోని బెజక్ ఇతని భయం ఏం చేసింది? గిబియోనీయుల పైన దాడి. అది కనాను రాజులందరూ వారు ఒక ఐక్య దేశముగా ఉండడానికి కూడుకున్నారు. ఒక్క తాటిపైకి తీసుకొని రావడానికి ఈ అదోని బెజక్, అదోని సెదక్ నాయకత్వం వహించాడు. వాస్తవానికి ఆ చిన్న చిన్న రాజ్యాలు అవి వేరువేరుగా ఉన్నాయి. వారందరూ ఏకమయ్యారు. వారందరూ ఏకమయ్యారు. 5 రాజుల కూటమి ఏకమై ఈ గిబియోను పైన దాడి చేయడం. 5 రాజులు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే విశ్వాసిపై ఈ 5 ఇంద్రియముల యొక్క దాడిని మనము అన్వయించవచ్చు కదా. 5 జ్ఞానేంద్రియాలు అంటాం, ఇంద్రియాలు కదా. ఈ ఇంద్రియాలు కొన్నిసార్లు విశ్వాసిపై ఈ శరీరం, ఈ నేత్రం కదా, మన అవయవాలు, మన శరీర క్రియలు మన పైన అవి దాడి చేసేవిగా ఉన్నాయి. ప్రియులారా, అంత్య దినములలో అంటే 7 ఏండ్ల శ్రమల కాలములో క్రీస్తు విరోధి వాని సేన, ఇక్కడ 5 రాజులు ఏకమయ్యారు. 7 ఏండ్ల శ్రమల కాలములో 10 రాజ్యాల కూటమి ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా వారు ఏకమవుతారు అని మనము గమనించగలం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం. ఈ అధ్యాయాలు మనం చదివినప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలములోని సంగతులను మనము చూడగలం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23, 24 వచనాలు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరుచుదురు. క్రీస్తు విరోధి ఈనాడు సంఘమును మోసపరిచేవాడు, సంఘం మీదికి దాడి చేసేవాడు. 7 ఏండ్ల శ్రమల కాలములో ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసేవాడు, ఇశ్రాయేలు ప్రజలను వాడు మోసము చేసేవాడు. ప్రియులారా, చాలాసార్లు మనం ఏం చేయాలి? దేవుని పైన మనం ఆధారపడాలి. దేవుడు ఆయన తన కార్యమును ఆయన జరిగించువాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 8, 9 వచనాలు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను అను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు ఆయన నియమించలేదు కదా. అపవాది దాడి చేసే మాట నిజమే, కానీ దేవుడు ఆయన మనకు విజయమును అనుగ్రహించువాడు. తర్వాత చూడండి 6వ వచనం. గిబియోనీయులు సహాయము కొరకై వేడుకొనుట. గిబియోనీయులు సహాయము కొరకు వేడుకొనుట. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి నా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చేయి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాల్యములో యెహోషువకు వర్తమానము పంపగా. 6వ వచనం చాలా అద్భుతంగా మనం గమనించగలమండి.
కదా గిబియోనీయులు సహాయము కొరకు యెహోషువకు వర్తమానమును వారు పంపారు. యెహోషువ ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు సైన్యం ఎక్కడున్నది? గిబియోనులో, గిబియోను గిల్గాలు, గిల్గాలులో, గిల్గాలు దొర్లిపోయెను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయములో కదా అక్కడ కొన్ని జ్ఞాపకార్థపు చిహ్నాలు ఉన్నాయి. గిల్గాలు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయములో ఈ గిల్గాలు విధేయతకు చిహ్నముగా ఉన్నది. గిల్గాలు 5వ అధ్యాయం 9వ వచనములో గిల్గాలులో నింద తొలగించబడిన ప్రదేశం అది. 5వ అధ్యాయం 10వ వచనములో గిల్గాలు వారి రక్షణకు జ్ఞాపకార్థమైనటువంటి స్థలం. ఒక రకంగా మనం చెప్పాలంటే కొత్త నిబంధనలో ఏదది? క్రీస్తు ఉండేటువంటి స్థలం అదే గిల్గాల్. నింద తొలగించబడిన ప్రదేశం, రక్షణను జ్ఞాపకార్థము చేసుకునే ప్రదేశం, జ్ఞాపకార్థ చిహ్నాలు ఉన్నటువంటి ప్రదేశం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో అక్కడ వారి మధ్య నేను ఉందును. దేవుని సంఘం గిల్గాలులో యెహోషువ ఉన్నాడు. దేవుని ప్రజలు దేవుని సంఘములో వాగ్దానము చేయబడిన భూమి, వాగ్దానమును అనుభవిస్తూ నిరీక్షణ గలవారుగా, విశ్వాసము గలవారుగా, ప్రేమ గలవారుగా వారు గిల్గాలు నేడు సంఘములో ఉండగా వీరి యొక్క విన్నపం, అయ్యా మాకు సహాయము చేయండి, నన్ను విడిపించండి. ఈనాడు ప్రియులారా చాలాసార్లు మనము కూడా ఒక వేడుకోలు దేవుని సన్నిధిలో మనము వేడుకోవలసిన వారముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఈ గలిలయ సముద్రమునకు అవతల వైపు వెళ్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 17 వచనాలలో కదా వారు తుఫాను మధ్యలో వారు వేడుకున్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించు. మత్తయి సువార్త 8వ అధ్యాయములో మనం చేయవలసిన పని ఏమిటంటే ఆనాడు వారు యెహోషువను విన్నవించినట్లుగా నీవు నేను శత్రువు మన మీద దాడి చేసినప్పుడు ప్రభువును వేడుకోవాలి. ప్రభువా మమ్మను రక్షించుము, మాకు సహాయము చేయము, మాకు విడుదల కలిగించుము. కదా ఈనాడు విశ్వాసులమైన మనం ఒకరితో ఒకరం కదా పీడింపబడిన వారి కొరకు మనం పోరాడాలి. బలహీనుల కొరకు మనం ఏం చేయాలి? పోరాడాలి. మనం చేయవలసినటువంటి పోరాటం దైవ గ్రంథములో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. దుష్టులు న్యాయమిట్టిదైనను గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు. మనం చేయవలసిన పని ఆయనను ఆశ్రయించుట. దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా చాలాసార్లు మనం ఏవేవో కార్యాలు చేస్తాం, కానీ సామాన్యమైనవి మనం విడిచిపెడతాం, విశ్వాసాన్ని విడిచిపెడతాం. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు శాస్త్రులు పరిచయులతో ఆయన మాట్లాడుతూ 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. కదా మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. మాత్రమే కాదు, కొందరు బలహీనులు ఉన్నారు.
పేదలు ఉన్నారు, అవసరతలో ఉన్నవారు ఉన్నారు. ఒకరోజు తీర్పు దినమున మనము నిలువబడినప్పుడు ప్రభు అడిగేటువంటి ఒక ప్రశ్న, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనములో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, అవసరతలో ఉన్న గిబియోనీయులను ఆదుకోవడానికి యెహోషువ వెనకడుగు వేసినవాడు కాడు. ఇక ఈనాడు కూడా మన క్రైస్తవ జీవితంలో అవసరతలో ఉన్న వారిని మనం ఆదుకొనుట అసలు నిజమైన భక్తి ఏది? యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయం 26-27 ఏమన్నాడు? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. 27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. గిబియోనీయులు బలహీనులుగా ఉండగా వారిని ఆదుకొనుట. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మన బలహీనతలను ఆయన ఎరిగినవాడు, మనలను నిరాకరించినవాడు కాడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన బలహీనతలను ఆయన ఎరిగినవాడు. అయితే ఆయన పాపము లేనివాడు. రూపాంతర అనుభవం పొందేంత వరకు ఈ బలహీనమైన ఆదాము స్వభావం శరీరములో ఉన్నాం. అయితే మన బలహీనతల్లో మనం ఏం చేయాలి? ఆయన దగ్గరకు వెళ్ళాలి. 16వ వచనం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన దగ్గరికి, ఆ కృపాసనము దగ్గరకు మనము చేరినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. యెహోషువ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, వారి సైన్యం గిబియోను వారిని విడిచి పెట్టలేదు. ఈనాడు యేసు క్రీస్తు ప్రభువారు మన బలహీనతలను ఎరిగినవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభువును అంగీకరించిన మనకు జీవాన్ని, నిత్య జీవాన్ని, సమృద్ధి జీవాన్ని అనుగ్రహించువాడు. ఆయన మనలను అంతము వరకు ప్రేమించువాడు మాత్రమే కాదు ప్రియులరా, మనలను సంపూర్ణముగా రక్షించువాడు, మన బలహీనతల్లో సహాయము చేయువాడు. ఇది మనం చేయవలసిన పని. గిబియోనీయులు యెహోషువను వేడుకున్నట్లుగా మనము కూడా ఆనాడు శిష్యులు గలిలయ సముద్రములో తుఫాను సమయములో ప్రభువును వేడుకున్నట్లుగా నీ జీవితములో, నా జీవితములో, నీ అవసరతలు, నీ బలహీనతలు, నీ కష్టములో, నీ కన్నీటిలో ప్రభువును వేడుకొని ప్రభువు ద్వారా సహాయము పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.